ఉన్నవారు ఇటువంటి వారు కాకుండా వీరికి వేరే వెసులుబాటు వేరే పద్ధతులు ఉన్నాయి. వీరు కాకుండా మిగతా ఉన్న ప్రతి ముస్లిం కూడా జీవించి ఉన్న ప్రతి ముస్లిం కూడా రంజాన్ ఉపవాసాలు పెట్టాలి అని, పెట్టలేనటువంటి వారు ఏం చేయాలని, అంటే పెట్టలేనటువంటి వారు అంటే అనారోగ్యంతో ఉండి ముసలితనంతో ఉండి మాకు మరణమే వస్తుంది తర్వాత అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి వారు ఏం చేయాలని, గర్భంతో పీరియడ్స్ తోటి ఉన్నటువంటి వారికి తర్వాత మళ్ళీ ఉపవాసాలు పాటించాలని, మరియు ప్రయాణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రంజాన్ వచ్చేలోపు వారు కూడా వారి యొక్క ఉపవాసాలు పెట్టాలని, ఇలా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలా రంజాన్ ఉపవాసాలు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంపార్టెంట్ ఉపవాసాలు ఏమిటి అంటే మొహరం నెల ఉపవాసాలు కూడా చాలా విలువైనవని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సోమవారం గురువారం కూడా ఉపవాసం ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 2 రోజుల్లో మనిషి యొక్క కర్మలు, సోమవారం గురువారం మనిషి యొక్క కర్మలు అల్లా వద్ద హాజరుపరచడం జరుగుతుందని, కావున నా కర్మలు హాజరయ్యేటప్పుడు నేను ఉపవాస స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇక అయ్యామే బీజ్ అంటే ప్రతి నెల చంద్రుడి యొక్క ఉపవాసాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది ఇజామా డేట్స్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతి నెల 13, 14, 15 ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తున్నట్లయితే వాటికి కూడా ఉపవాసాలు ఉండేవారు. అయ్యామే బీజ్ ఉపవాసాలు పాటిస్తే పూర్తి సంవత్సరం ఉపవాసాలు పాటించడంతో సమానమని చెప్పడం జరిగింది. జకాతు చెల్లించేటటువంటి స్తోమత ఉండి, జకాతు చెల్లించేటటువంటి డబ్బు కలిగి ఉండి, జకాతు చెల్లించేటటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉండి, జకాతు చెల్లించేటటువంటి హక్కు కలిగి ఉండి కూడా జకాతు చెల్లించకపోతే ఏం శిక్ష వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, ధనవంతుడు అల్లా తనకు ప్రసాదించిన ధనం నుండి జకాత్ ఇవ్వకపోతే ప్రళయ దినం రోజు ఆ ధనమే బోడి గుండు సర్పం రూపంలో అతన్ని చుట్టుకుంటుంది. దాని కళ్ళల్లో భయంకరమైన 2 మచ్చలు ఉంటాయి. అది నువ్వు పోగు చేసిన నిధిని నేనే, నువ్వు కూడబెట్టిన ధనాన్ని నేనే అంటూ అతన్ని తన దవడలతో గట్టిగా పట్టుకుంటుంది. మరియు వారికి ఇంకా ఏమేమి శిక్షలు ఉంటాయనేది ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఈ యొక్క జకాత్ ఇవ్వగలిగేటటువంటి స్తోమత ఉండి కూడా ఇవ్వలేనటువంటి వారికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు జకాత్ గురించి ఏం చెప్పబడింది అనేది ప్రత్యేకంగా ఒక చాప్టర్ని మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పడం జరిగింది. ఆ జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దాని యొక్క హక్కుదారులు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకు